భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. లింగసముద్రం మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా 714 వితంతు పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన తర్వాత భార్యలకు ఇచ్చే వితంతు పెన్షన్ ను ఇవ్వలేదని, కానీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక భర్త చనిపోయిన నెల రోజులలోపే తిరిగి పెన్షన్ అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదని, కానీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 హామీలలో 90% హామీలను నెరవేర్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సూపర్ 6 ఆ రోజు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేయబోయే కార్యక్రమాలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాన అలాగే జనసేన బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సూపర్ 6లో భాగంగా వృద్ధులకి ఎవరైతే ఉన్నారో అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి, అలాగే వికలాంగులకి 6,000, పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు వితంతులు ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నామో, గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చనిపోయినా కూడా వాళ్ళందరినీ కూడా విస్మరించి పక్కన పెడితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే భర్త చనిపోతాడో సేమ్ మంత్లోనే మహిళలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే గతంలో చనిపోయిన వృద్ధులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు నడపడం కష్టంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరూ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లి గ్రామాల్లో అదొక ప్రాబ్లం ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈరోజు 110,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతువులు గతంలో చనిపోయి భర్తలు చనిపోయి పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మన నియోజకవర్గంలో కూడా 714 పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్లతో పాటు గ్యాస్ సిలిండర్లు ఆ రోజు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పేద విద్యార్థులందరూ కూడా చదువుకి దూరం కాకూడదు, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలకి ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి స్కూలు స్టార్టింగ్ డే రోజే తల్లుల అకౌంట్లో జమ చేయడం కూడా చూశారు మీరు అందరూ కూడా. ఈరోజు సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో ఏ గ్రామానికి పోయినా తల్లుల ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే గౌరవ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పేద ప్రజల పట్ల పేద విద్యార్థుల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఏంటో మనందరం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ సంతోషాలతో. అలాగే మీరు అందరూ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాడు 5 రూపాయలకి అన్నం తింటా ఉంటే గత ప్రభుత్వం దాన్ని ఏ విధంగా విస్మరించిందో మళ్ళా ప్రభుత్వం వచ్చిన వెంటనే 175 కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అవ్వడం కూడా ఇవన్నీ కూడా. అలాగే ఈరోజు అన్నదాత సుఖీభవ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల అకౌంట్లో 20,000 రూపాయలు వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, రేపు మన జిల్లాలోనే పాత జిల్లా ప్రకాశం జిల్లాలో దర్శికి 2వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రిజెంట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవన్నీ కూడా పనికి మారిన ప్రతిపక్ష పార్టీ ఈరోజు గ్రామాల చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్లో మీరు 2014, 19 ఒక్కసారి అని చెప్పి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు ఆ రోజు చెప్పిన మాటలు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి వేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా సారాయి నిషేధం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, అనేక యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనేక అబద్ధాలు చెప్పి మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారో ఇప్పుడు మళ్ళా సిగ్గు లేకుండా బజార్లో కూడా తిరుగుతా ఈ ప్రభుత్వం ఏదో మోసం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మీరు చేసిన 2019-24 మధ్యలో మీరు చేసిన విధ్వంసం ఈ రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయిన పరిస్థితి. వీటికి సమాధానం చెప్పాలి. నిద్రలేస్తే యాత్రలు చేసి ఒక సహచర శాసనసభ్యురాలు మహిళా శాసనసభ్యురాలని ఏ విధంగా మనం వినలేని భాషతో మాట్లాడితే వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వచ్చి భుజాలు తడతా ఉన్నాడంటే ఈ ప్రతిపక్ష నాయకుడికి మహిళల పట్ల ఎటువంటి ఆలోచన విధానం, వాళ్ళ తల్లి చెల్లెల మీద కూడా కోర్టు కేసిన నాయకులు ఈరోజు మళ్ళా వచ్చి పరామర్శిస్తూ ఉంటే సభ్య సమాజం
సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఇటువంటి వాళ్ళని ఎందుకు ముఖ్యమంత్రి చేశామని రాష్ట్రం అంతా చూస్తూ ఉంటే మరలా ఏదో మేము తెలుగుదేశం పార్టీ వావుశూర్తిలో మోసం చేసిందని చెప్పి మళ్ళీ బజార్లో పాంప్లెట్ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ పాంప్లెట్ ఇచ్చేవాళ్ళు మీరు గత ప్రభుత్వంలో సారా వ్యాపారం మీ కన్సర్న్లోనే జరిగింది, ఇసుక వ్యాపారం మీ కన్సర్న్లోనే జరిగింది, మట్టి వ్యాపారం మీ కన్సర్న్లో జరిగింది. విధ్వంసం మొత్తం చేసి పేద ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి 40,000 మంది ఈ రాష్ట్రంలో మీ కల్తీ మద్యం దాకా చనిపోతే ఇంకా సిగ్గు లేకుండా బజార్ల మీద తిరుగుతూ ఉన్నారంటే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ వైసీపీ నాయకులు గ్రహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఆ విధవంతుల ముఖాల్లో ఆనందం చూసి మీరు వచ్చి ఇక్కడ చెప్తే ఒక్కొక్క భర్త చనిపోయి 3 సంవత్సరాలు అయిందని ఒకరు చెప్తే, 2 సంవత్సరాలు అయితే చనిపోయిందని ఒకరు చెప్తే సిగ్గు లేకుండా వాళ్ళకి సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వంలో వాళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేకపోయారో చెప్పాలి. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి. ఇసుక 4,000 ఎందుకు అమ్మారో చెప్పాలి. మొత్తం మైనింగ్ ఏది బట్టే మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు 30,000 కోట్లు 40,000 కోట్ల మధ్యలో దోసుకొని ఒక్కొక్కటి దగ్గర కోట్లు డబ్బులు బ్యాగులు దొరుకుతా ఉన్నాయంటే ఇంకా సిగ్గు లేకుండా బజార్ల మీద దొరుకుతా ఉన్నారంటే ప్రతిపక్ష హోదా ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. రేపు సింగిల్ డిజిట్ కూర్చునే పరిస్థితి వస్తుంది. మీకు రాబోయే రోజులు సుభిక్షంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర యువతని ఏ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు బజార్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరు పోయిన తర్వాత ఏమని అడుగుతారు, ఆ ఇంట్లో మీకు తల్లికి వందనం వచ్చిందా రాలేదని అడగండి. మీకు సిగ్గుంటే ఆ ఊళ్ళో ఆ తల్లి చెప్పొద్దు. మీకు ఎవరు చేత కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారని చెబుతాం. ఒక్కొక్క ఇంటికి పోతే 3 పిల్లలకు వచ్చినాయి, 4 పిల్లలకు వచ్చినాయి. ఒక ఆటో డ్రైవర్ 5 పిల్లలు ఉంటే 5కి తల్లికి వందనం పడే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఎక్కడా కూడా పోలీస్ కేసులు తప్పుడు కేసులు లేవు. మీరు ఆ రోజు బయటికి రావాలంటే పాత్రికేయులు కాదు, ఎంప్లాయీస్ కాదు, ఎవరైనా బయటకు వచ్చే పరిస్థితి ఉందా గవర్నమెంట్లో? ఈరోజు సుపరిపాలన బ్రహ్మాండంగా ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో గత సంవత్సరం 25 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఎత్తే మళ్ళీ 20 కోట్ల రూపాయలు ఇమీడియట్గా మళ్ళీ ఎన్ఆర్జీఎస్ వచ్చింది. మీరు 5 సంవత్సరాల్లో కనీసం ఒక ఊరికి గ్రావెల్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనీసం 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే మీకు కళ్ళు కనిపించడం లేదు. మిమ్మల్ని తప్పకుండా మరలా ఈ ప్రతిపక్ష సింగిల్ డిజిట్లో కూర్చోబెట్టి మీరు మళ్ళా బుద్ధి చెబుతారని చెప్పి ఈ వైసీపీ నాయకులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రంలో వితంతుల్ని